నమస్తే, వెల్కమ్ టు టీఎస్3 న్యూస్. నేను సృజన. సుదీర్ఘకాలం సహజీవనం చేసి ఓ బిడ్డను కూడా కని ఇప్పుడు ఆ బంధం విడిపోయాక అత్యాచారం కేసు పెట్టడమేంటని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. పరస్పర అంగీకారంతో సంబంధం కొనసాగించినప్పుడు నేరం అనే ప్రశ్న ఎలా తలెత్తుతుందని నిలదీసింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ ఓ వితంతువు మాజీ సహజీవన భాగస్వామిపై పెట్టిన కేసును మధ్యప్రదేశ్ హైకోర్టు కొట్టేయగా ఆ తీర్పును ఆమె సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. తాజాగా ఆ పిటిషన్పై జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ బుయాన్ల ధర్మాసనం విచారణ జరిపింది. పరస్పర అంగీకారంతో ఏర్పడిన సహజీవన బంధాలు లైంగిక దాడులకు మధ్య ఉన్న తేడాను గుర్తించాలని ఈ సందర్భంగా జస్టిస్ నాగరత్న వ్యాఖ్యానించారు. ఆమె అతడితో 17 ఏళ్లు కలిసి జీవించింది, ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చింది. వారి మధ్య వివాహ బంధం లేదు కాబట్టి అతడు బయటికి వెళ్ళిపోతాడు. సహజీవనంలో ఉండే ప్రమాదమే అది. అతడు బంధం నుంచి వైదొలిగినంత మాత్రాన అది నేరంగా పరిగణించలేం అని స్పష్టం చేశారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదిస్తూ ఆమె 18 ఏళ్ల వయసులోనే భర్తను కోల్పోయింది. ఆ తర్వాత నిందితుడు ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగికంగా వాడుకున్నాడు. అప్పటికే అతనికి పెళ్లి కూడా అయింది. మరికొందరు మహిళలతోనూ సంబంధాలున్నాయి అని చెప్పారు. అయితే ఆమె పెళ్లి చేసుకోవడానికి బదులుగా ఎందుకు కలిసి జీవించడానికి అంగీకరించిందని, ఇన్నేళ్లు ఫిర్యాదు చేయకుండా ఎందుకు ఉన్నారని న్యాయమూర్తి ప్రశ్నించారు.